హాయ్ వియర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ పెద్దగా మార్కెట్లో హెడ్లైన్స్ ఇంకా ఏమీ లేవు, ఎందుకంటే మార్కెట్స్లో యాక్టివిటీ కూడా అంతగా లేదు. సో ఫస్ట్ అమెరికన్ మార్కెట్స్ గురించి చూద్దాం. కొన్ని ఇండియన్ మార్కెట్స్లో 1 or 2 న్యూస్ ఉన్నాయి. అది ఒక ఇంట్రెస్టింగ్, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఒక బుక్ గురించి, అందులో ఉన్న కొన్ని డీటెయిల్స్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కొద్దిగా దానికి సంబంధించి సుదీర్ఘంగా ఉండొచ్చేమో, బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్ మిస్ కాకుండా చూడండి. సో అమెరికన్ మార్కెట్స్లో ఒక మేజర్ న్యూస్ ఏంటంటే, యాపిల్ సర్పాసెస్ సౌదీ ఆరామ్కో టు బికమ్ వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ. యాపిల్ షేర్స్ 10.4% దాకా శుక్రవారం రోజున పెరిగాయి. దీంతో యాపిల్ మార్కెట్ వాల్యుయేషన్ $1.84 ట్రిలియన్ చేరింది. సౌదీ ఆరామ్కో వరల్డ్స్లో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా ఉంది. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీగా ఉండేది. సో లాస్ట్ ఇయర్ ఆ కంపెనీ మార్కెట్స్లో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. అది $1.76 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు దాన్ని సర్పాస్ చేసి $1.84 ట్రిలియన్ చేరింది. మొన్న కూడా మనం రిజల్ట్స్ చూసాం. కోవిడ్ టైంలో ప్రపంచమంతా వణికిపోయినప్పటికీ కూడా ఈసారి యాపిల్ రిజల్ట్స్లో చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. సేల్స్ 19% దాకా పెరిగింది. సో అది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇలాంటి టైంలో కూడా యాపిల్ ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందని. దీనితో స్టాక్ స్ప్లిట్ కూడా చేశారు 1:4. సో మరింతగా వాల్యుయేషన్ అంటే మరింతగా చీప్గా జనాలకు దొరుకుతుంది కాబట్టి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్. సో మరింతగా ఇందులో పార్టిసిపేషన్ పెరిగి స్టాక్ ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం, $1.84 ట్రిలియన్ అంటే ఎంత అవుతుంది. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. $1 ట్రిలియన్ అంటే 75 లక్షల కోట్లు అనుకుందాం సుమారుగా మన కరెన్సీలో చూసుకుంటే. ఒకసారి చిన్న రఫ్ క్యాలిక్యులేషన్ వేసి చూసాను నేను. సో 137 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. యాపిల్ వాల్యుయేషన్ ఈజ్ 137 lakh crores. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక కంపెనీ ఏ స్థాయిలో ఇన్నోవేటివ్గా ఉంటే ఎంత గొప్ప స్థాయికి చేరుకోవచ్చు అనేందుకు యాపిల్ ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మొన్న పాండమిక్ టైంలో యుఎస్ జనాభా అందరికీ కూడా యుఎస్లో వాళ్ళు ఇచ్చిన స్టిమ్యులస్ ప్యాకేజ్ 150 లక్షల కోట్లు, అంటే $2 ట్రిలియన్ ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఒక యుఎస్ దేశానికే ఒక పాండమిక్ టైంలో ఆ దేశ ప్రభుత్వము, ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ ఇచ్చినంత మొత్తం స్థాయికి కంపెనీ ఎదిగింది. ఇక దీని గురించి ఎంత చెప్పినా సో మీ ఇప్పటికే దాని మ్యాగ్నానిమిటీ ఏంటో అర్థం చేసుకుని ఉండాలి. ఇక మేజర్ న్యూస్ పరంగా చూస్తే, ట్రంప్ ఆల్రెడీ మనం చెప్పారు, ట్రంప్ సేస్ హీ విల్ బ్యాన్ టిక్టాక్. సో మైక్రోసాఫ్ట్తో వాళ్ళ చర్చలు నడుస్తూనే ఉన్నాయి, అదొక మేజర్ అంశం. వియత్నాం రిపోర్ట్స్ ఫస్ట్ కరోనా వైరస్ డెత్స్ ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ కర్బ్స్. సో వియత్నాం చిన్న దేశం అయినప్పటికీ కూడా అత్యద్భుతంగా ఈ కరోనాను కట్టడి చేసింది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఫస్ట్ కరోనా వైరస్ డెత్ ఇందులో చూస్తున్నాము. సో కొద్దిగా ఆందోళన కలిగించే అంశం. ఇంకా ఈ భయం అయితే, ఇంకా ఈ ఉత్పాతం పూర్తిగా సద్దుమణిగినట్టు అయితే లేదు, ఇంకా ఉంది. అండ్ ఇంకొకటి, ఫ్యాంగ్ స్టాక్స్ కంటే మరొక కొత్త స్టాక్, అంటే ఫ్యాంగ్ స్థాయిలో ఆల్రెడీ ఇప్పుడు ఫ్యాంగ్ స్టాక్స్ ఏవి కొనే పరిస్థితులు లేం కాబట్టి మనం మరొక ఫ్యాంగ్ స్టాక్గా మారే అవకాశం ఉన్న ఒక స్టాక్ సంబంధించి యూఎస్లో చర్చ నడుస్తుంది. అదేంటంటే ఈటీఎఫ్, ఆర్క్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజర్ వాళ్ళు చెప్తున్నారు, దీస్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యాంగ్ స్టాక్స్. ఆర్క్ ఇన్వెస్ట్ పోర్ట్ఫోలియో మేనేజర్ సేస్ యాజ్ ఫర్మ్స్ ఈజ్ రికార్డ్ బ్రేకింగ్ ఇన్ఫ్లోస్. సో ఈటీఎఫ్స్కి అక్కడ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. సో ఆర్క్లో విపరీతంగా డబ్బులు వస్తున్నాయి, అంటే ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈటీఎఫ్స్కి బాగా పెరుగుతోంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూస్తే, సో ఫార్ దట్ హ్యాస్ ప్రూవన్ అవుట్ యాజ్ ఈటీఎఫ్స్ కంటిన్యూ టు గ్రో ఇన్ నంబర్. There were 2,639 ETFs in the United States with over $4.3 trillion in assets under management as of June 30th, according to New York Stock Exchange research. So almost $4.3 trillion assets under management ఈ 2,639 ETFs ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఉన్నాయి. బై ది ఎండ్ ఆఫ్ ది సెకండ్ క్వార్టర్ 56 యాక్టివ్లీ మేనేజ్డ్ ETFs had come to market. సో కొత్తగా మరొక 56 ETFs వచ్చాయి. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ETF లాంచెస్ ఇన్ 2020లోనే ఈటీఎఫ్స్ అన్ని బాగా వచ్చాయి. వన్ ఆఫ్ దిస్ ఇయర్స్ యాక్టివ్ మేనేజ్మెంట్ సక్సెస్ స్టోరీస్ హ్యాస్ బీన్ ఆర్క్ ఇన్వెస్ట్, known for its sky high price targets for the stock of Tesla. ARK assets under management have grown 67% year to date, according to New York Life. సో వీళ్ళకి దీనికి తోడు బాగా మన ఈ టెస్లా వంటి స్టాక్స్లో చాలా హోల్డింగ్ ఉంది. టెస్లా ఇస్ ఆర్క్స్ టాప్ హోల్డింగ్, accounting for about 10% of the portfolio. Squire is number 2, holding an 8% weighting, followed by genetics companies Invitae, CRISPR Therapeutics and Roku. సో రాబోయే రోజుల్లో ఈ ఆర్క్ హోల్డింగ్స్ అనేది
బాగా అంటే ఫ్యాంగ్స్ తరహాలో ఎదిగేందుకు అవకాశం ఉంది అన్నది ఒక ఇది చూస్తున్నాం. యూఎస్లో వీ హ్యావ్ జీరో ఫ్యాంగ్ ఎక్స్పోజర్ రైట్ నౌ ఇన్ అవర్ పోర్ట్ఫోలియో. These are the next group of FANG stocks. We believe that will be part of the broader based indices, he said. It also serves as kind of hedge against the potential disruption happening in those core portfolios. సో ఒకప్పుడు ఈ ఫ్యాంగ్ అని అనుకున్నాం, ఆ ఫ్యాంగ్ అయిపోయి నెక్స్ట్ టెస్లా లాంటివి, స్క్వైర్, ఇప్పుడు ఏదైతే కంపెనీస్ చెప్పినామో జెనెటిక్స్ కంపెనీ ఇన్విటే, క్రిస్పర్ థెరపెటిక్స్, రూకు లాంటి కంపెనీస్ నెక్స్ట్ ఫ్యాంగ్గా మారేందుకు అవకాశం ఉంది అని చెప్పి ఆర్క్ సంస్థ చెప్తోంది. ఇది కూడా చాలా లైమ్ లైట్లో ఇప్పుడు ఉంది, ఆర్క్ ఇన్వెస్ట్ అన్న కంపెనీ. సో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ యూఎస్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇంతకుముందు నేను చెప్పిన కంపెనీస్ ఏమన్నా ఉంటే వాటిని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు ఆఫ్టర్ యువర్ థర్రో రీసెర్చ్. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ మ్యాగజైన్ వస్తుంది తెలిసిందే. ఆ మ్యాగజైన్లో లిస్టెడ్ పిఎస్యూస్ గెట్ టిల్ 2021 టు మీట్ ఎంపీఎస్ రూల్స్ అన్న ఒకటి మినిమం షేర్ హోల్డింగ్ ఏదైతే సెబీ ఇది విధించిందో దాన్ని ఈ 2021 వరకు లిస్టెడ్ కంపెనీస్కి రూల్స్ని కాస్త మినహాయింపించింది. ఆటో సేల్స్ నెంబర్స్ బాగా వచ్చాయి. ఇది ఒక రకంగా పాజిటివ్ అంశం, ఎందుకంటే జూన్తో పోలిస్తే జూలైలో నెంబర్స్ బాగా అవుట్ పర్ఫామ్ చేశాయి. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ నియర్లీ డబుల్డ్ మంత్ ఆన్ మంత్ ఇన్ జూలై యాజ్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, పెంటప్ డిమాండ్ అండ్ రివైవల్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ డ్రోవ్ పర్చేజ్ ఆఫ్ స్మాల్ కార్, సెడాన్, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్లో డిమాండ్ బాగా పెరిగింది. ఇండస్ట్రీ ఎస్టిమేట్స్ యాజ్ మెనీ యాజ్ 1,97,523 passenger vehicles were sold in the domestic market last month, as again 2,790 sold in the corresponding period last year. సో ఆల్మోస్ట్ ఈ నెంబర్స్ పరంగా చూస్తే 2,800 ఇక్కడ 1,97,000 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ లాస్ట్ ఇయర్ స్థాయికి మనం వచ్చేసాము. బట్ మంత్ ఆన్ మంత్ చూసుకుంటే జూన్తో పోలిస్తే మారుతి సుజుకి దాదాపు 91% జంప్ మనం చూసాము. హుందాయిలో కూడా అలాంటి జంపే ఉంది. హీరో మోటోకార్ప్ చాలా స్ట్రాంగ్ ఇది చూస్తున్నాం. మహీంద్రా అండ్ మహీంద్రా సోల్డ్ 24,463 ట్రాక్టర్స్ లాస్ట్ మంత్ అగైన్స్ 19,174. సో ట్రాక్టర్ సేల్స్లో కూడా చాలా గ్రోత్ అయితే మనకి కనిపిస్తుంది. డిహెచ్ఎస్ అప్రూవ్స్ H1B వీసా ఫీ హైక్. ఇది కొద్దిగా మనకి ఐటీ కంపెనీస్కి నెగిటివ్ అయ్యే అంశం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఏదైతే యూఎస్లో H1B వీసాలకి ఫీజు కలెక్ట్ చేస్తూ ఈ ప్రాసెస్ని చేస్తుందో వాళ్ళు 21% దాకా H1B వీసాకి సంబంధించిన ప్రైజెస్ పెంచారు. అంటే వీసా హైక్ ఫీజు చేశారు. ఏవైతే కంపెనీస్ మనకి H1B వీసా మీద ఎంప్లాయీస్ని పంపిస్తాయో లైక్ మన ఐటీ కంపెనీస్ వాటి మార్జిన్స్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది ఈ వీసా ఫీజు పెంపు వల్ల. ఇది మేజర్గా అంటే జూలై జిఎస్టీ కలెక్షన్స్ డౌన్ బై 14% ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. మేజర్గా ఇది ఇక్కడున్న స్టోరీస్. ఎకనామిక్ టైమ్స్లో మనం లాస్ట్ వీక్ మనం బిల్ అక్మెన్ ఎలా అయితే మనకి కొన్ని అసలు మార్కెట్స్కి సంబంధించి ఒక 10 కమాండ్మెంట్స్ ఎట్లా ఇచ్చారో ఈరోజు కూడా మరొక వ్యక్తి అంటే ఒక కొత్త సిరీస్ని వీళ్ళు స్టార్ట్ చేసినట్టున్నారు. బట్ ఇది ఎంతకాలం కంటిన్యూ చేస్తారో నాకు తెలియదు, కానీ బట్ ఒక ఇంట్రెస్టింగ్గా ఒక వార్త నాకు కనిపించింది. కొద్దిగా పెద్దగా ఉంటుంది బట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చాలా ఆల్మోస్ట్ నాకు కూడా 1.5 అవర్ పైన పట్టింది అదన్నీ నేను విని తెలుగులో టైప్ చేసుకుని మీకు చెప్పేందుకు. వై పీపుల్ డోంట్ మేక్ మనీ ఇన్ స్టాక్స్, ఎందుకు జనాలు స్టాక్స్లో డబ్బులు చేసుకోలేరు అన్నది బాటమ్ లైన్. సో దాని గురించి మనం చూద్దాం. సో ఈయన రినౌండ్ ఆథర్, ఫైనాన్షియల్ బ్లాగర్ జేఎల్ కాలిన్స్. ఈయన ఇన్వెస్టర్స్కి కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ ద సింపుల్ పాత్ టు వెల్త్. ఆ బుక్లో ఉన్న చాలా అంశాలను క్రోడీకరించి చాలా సింప్లిఫైగా చేసిన అంశం చేశాము. సో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను తెలుగులో ఆల్రెడీ రాశాను, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం నేను చదువుతాను. సో ప్రముఖ రచయిత ఫైనాన్షియల్ బ్లాగర్ జేఎల్ కోలిన్స్ చెప్పే మాటలు ప్రతి ఒక్కరు వినాలి. కాంప్లెక్స్ ఇన్వెస్ట్మెంట్స్కు దూరంగా ఉండాలి. ఇవి కాస్ట్లీ ఉండడంతో పాటు వాటి వల్ల అంత ప్రభావం కూడా ఉండబోదు. అంటే ఏదో చాలా కాంప్లెక్స్ అంటే విపరీతమైన రీసెర్చ్ చేసి ఏదేదో ఎక్కడెక్కడో మనకు తెలియని అంశాలన్నీ కాకుండా సులువైన మనకు అర్థమయ్యే బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి అన్నది ఒక మాట. సింపుల్ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలతోనే డబ్బులు వస్తాయి. చాలాసార్లు మనం కఠినమైన వ్యూహాలు నేర్చుకునే తాపత్రయంలో మనం ఇరుక్కుపోతాం. బేసిక్స్కి స్టిక్ అనే రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉండడమే మంచిది అనేది ఆయన చెప్పిన ఈ ఫస్ట్ దీనంతా సారాంశము. సో ఇంకా చాలా అంశాలను రాశారు, మనం అంశాల వారీగా చూద్దాం. అండర్స్టాండ్ బేసిక్స్ ఆఫ్ పర్సనల్ ఫైనాన్స్. సో పర్సనల్ ఫైనాన్స్ బేసిక్స్ని అర్థం చేసుకోండి. మనీ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ టూల్, చాలా శక్తివంతమైన సాధనం ఇది. దీన్ని బేసిక్స్ తెలుసుకుంటేనే డబ్బు మన కోసం పనిచేస్తుంది, లేకపోతే మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
ఈ ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతోంది. ఇంకో రకంగా చెప్పాలంటే ఈ డబ్బే ప్రపంచాన్ని తిప్పుతోంది. మనీలో మాస్టరీ సాధిస్తే అది మనకు బానిస అవుతుంది, లేకపోతే మనం దానికి బానిస కావాల్సి ఉంటుంది అనేది ఈయన చెప్పిన ఓవరాల్గా సారాంశం. సో సిన్స్ మనీ ఇస్ ద సింగిల్ మోస్ట్ పవర్ఫుల్ టూల్, ఇఫ్ యూ చూస్ టు మాస్టర్ ఇట్ మనీ బికమ్స్ ఎ వండర్ఫుల్ సర్వెంట్, ఇఫ్ యూ డోంట్ ఇట్ విల్ షూర్లీ మాస్టర్ యూ, హీ సేస్. సో అది తన రీసెంట్గా రాసిన బుక్, అది చాలా ఫేమస్ అండ్ బాగా సక్సెస్ కూడా అయిన బుక్ అది. దానిలోకి సంబంధించిన బుక్లో కొన్ని డీటెయిల్స్ మనం చూస్తున్నాము. సీక్రెట్ టు అచీవింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏదైతే ఆర్థికంగా మనకు స్వాతంత్రం అనుకోవచ్చు, ఆ స్వాతంత్రాన్ని ఎలా మనం సాధించాలి, ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనేది ఆయన చెప్పడం చూస్తే, మొదట అప్పులు లేకుండా ఉండండి. మనం సంపాదించే దానికంటే ఖర్చు తక్కువగా ఉండడం బేసిక్ ప్రిన్సిపల్. ఖర్చు చేయగా మిగిలిన దాన్ని మాత్రమే పెట్టుబడి పెడుతూ వెళ్ళండి. సో ఈ టైంలో నాకు వారన్ బఫెట్ చెప్పిన ఒక సింపుల్ మాట కూడా గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్గా ఆయన చెప్పిన టర్మినాలజీలో నేను చెప్పలేకపోవచ్చు కానీ, బట్ ఆయన చెప్పిన దానిలో సారాంశం నీది ఏంటంటే, ఇఫ్ యూ బై అన్నెసరీ థింగ్స్ విచ్ యూ డోంట్ నీడ్ నవ్, అంటే ఇప్పుడు ఏవైతే అవసరం లేనివి మీరు కొంటున్నారో, ఇన్ ఫ్యూచర్ యూ మే నీడ్ టు సెల్ దోస్ థింగ్స్, ఇన్ ఫ్యూచర్ యూ మే నీడ్ సెల్ థింగ్స్ టు బై నెసరీ థింగ్స్. అంటే ఈరోజు మనకు అన్నెసరీ ఏవి కొంటున్నామో రేపు పొద్దున పరిస్థితి తారుమారైతే ఇప్పుడు ఉన్న వాటిని అమ్ముకొని మరీ మన నెసెసిటీస్ తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుందనేది దాని సారాంశం. సో వారన్ బఫెట్ గారి గతంలోనే ఎప్పుడో చెప్పారు ఈ మాటని. సో ఈ సందర్భంగా మళ్ళీ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అందుకే అప్పు అనే భారాన్ని మనం నెత్తిని ఏమాత్రం లేకుండా చూసుకోవాలి. క్రెడిట్ కార్డుల వినియోగం మామూలే కదా అనే అభిప్రాయాన్ని పూర్తిగా తుడిచేయాలి. అందరికంటే భిన్నంగా మనం ఆలోచిస్తేనే ఈ విష సర్కిల్ అంటాం, అంటే ఈ విష వలయంలోంచి మనం బయటపడతాం. లేకపోతే ఇట్లా ఈ చట్టంలో ఇరుక్కుని మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. మన ఆస్తులు నాశనం కావడానికి, మనం ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడానికి కూడా మొదటి నాశన హేతువు అప్పు మాత్రమే. సో అప్పు లేకుండా చూసుకోండి, అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అన్నది ఆయన ఓవరాల్గా ఈ సీక్రెట్ టు అచీవింగ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్లో చెప్పిన మాట. సో హౌ టు హ్యాండిల్ డెట్, అప్పుని ఎలా మనం నిర్వహించుకోవాలి, హ్యాండిల్ చేయాలి. కొన్నిసార్లు అప్పు తీసుకోవడం అత్యవసరం కావచ్చు. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే 3% కంటే తక్కువే అంటే ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి. అందుకే మొదట అప్పును త్వరగా క్లియర్ చేసి ఆ తర్వాతే పెట్టుబడుల సంగతి ఆలోచించుకోండి అన్నది ఆయన చెప్పిన మాట. ఒకవేళ 3 నుంచి 5% కంటే వడ్డీ రేట్ ఎక్కువగా ఉంటే ఇక మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుందనేది ఆయన సూచించారు. ఒకవేళ 5% కంటే వడ్డీ రేట్ ఎక్కువ ఉంటే మాత్రం అది పాము లాంటిది. అందుకే మొదట దాని నుంచి మనం తప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్పులను క్లియర్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ల సంగతి దేవుడికి, ఇన్వెస్ట్మెంట్ సంగతి తర్వాత ఆలోచించండి అనేది ఒక సలహా. నెక్స్ట్, సాధారణ జీవితం గడపండి. మెయింటైన్ ఎ సింపుల్ లైఫ్ స్టైల్. కోలిన్ సేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ దట్ మనీ క్యాన్ బై ఈజ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, విచ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అసెట్ దట్ వన్ కెన్ హ్యావ్. ఇదే ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం ఉంటే దానికంటే మించిన ఆస్తి, దానికంటే మించిన సంతోషం మరొకటి లేదు అన్నది ఆయన చెప్పిన మాట. అన్నిటికంటే జీవితంలో అదే అతిపెద్ద ఆస్తి అవుతుంది. అప్పుల భారం లేకుండా సుఖమయ జీవితం మన జీవితం గడపాలి. మన స్తోమత ఎంతో, మన ఆర్థిక స్థితిగతులు ఏంటో మనకే తెలుసు. సమాజం కోసం బతకడం కాకుండా మనం ఎంత అఫోర్డ్ చేయగలమో ఆ జీవితాన్ని మాత్రమే గడపండి. డబ్బుతో ఏమైనా కొనొచ్చు, కానీ స్వాతంత్రం, టెన్షన్ ఫ్రీ లైఫ్ కంటే విలువైంది ఏది లేదు. కింది స్థాయి నుంచి పైకి వెళ్ళడం సులువు, కానీ అదే పైనుంచి కింది స్థాయికి రావడం మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక లగ్జరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ కిందికి రావడానికి చాలామంది సంకోచిస్తారు, అంతగా ఇష్టం చూపరు. కాబట్టి ముందు నుంచే మనం కొద్దిగా సింపుల్ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం మంచిది అన్నది ఓవరాల్గా ఆయన చెప్తున్న కోలిన్స్ చెప్తున్న సారాంశం. ఫోకస్ ఆన్ అవుట్కమ్స్ దట్ క్యాన్ బి కంట్రోల్డ్. సో ఇది కూడా ఒక అంశం. ఖర్చులు ఎక్కడ వెళ్తున్నాయంటే ఎక్కడ ఖర్చులు అవుతున్నాయో చూసుకోండి, డబ్బు ఎక్కడికి పోతుందో చూసుకోండి. ఒక్కోసారి ఎందుకంటే కొన్నిసార్లు మన చేతుల్లో అంత అత్యవసరం వచ్చినప్పుడు మన చేతుల్లో ఉండదు. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కానీ నిత్యం కానీ లేదంటే నెలవారీ ఖర్చుల్లో ఎక్కడ డబ్బు దుబారా అవుతుందో చూసుకోండి. అండ్ ఇంకొక చెప్పిన ఆయన జీవిత సత్యం ఏంటంటే, ఇది కొద్దిగా ఫిలసాఫికల్గా అనిపించవచ్చు, బట్ స్టిల్ వ్యాలిడ్ పాయింటే. మన జీవితానికి వాల్యూ అడిషన్ చేసే వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకునే అవకాశం ఉన్న వాళ్ళతో రోజులు గడపండి. అయ్యో మనం ఏమి చేయలేకపోతున్నామని బాధపడుతూ కూర్చోవడం కంటే కనీసం వేరే వాళ్ళతో మాట్లాడడం, అంటే మనకంటే కాస్త బెటర్గా ఆలోచించే వాళ్ళతోనో మనకంటే మనల్ని గైడ్ చేసే వాళ్ళతోనో మన బాధల్లో మన సంతోషంలో షేర్ చేసుకుంటే దానివల్ల ఏదో ఒక ఉపయోగపడే అంశం ఉంటుందన్నది ఆయన చెప్పిన సూచన. ఏదో ఒకటి, అంటే ఏ పాయింట్ అయితే మనకు జీవితానికైనా పనికొస్తుందో లేదంటే మన జీతం పెరిగేందుకైనా ఆస్కారం ఉన్న విషయాల్లో ప్రాధాన్యత ఇచ్చి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి అని ఆయన చెప్తున్నమాట.
సో 2 స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, జీవితంలో 2 దశల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు కూడా. అంటే నేను ఎప్పుడు ఈ పాయింట్ ఇప్పటిదాకా చదవలేదు. కోలిన్స్ ప్రకారం మనం వివిధ దశల్లో చేసే ఎక్కువ తప్పులను ప్రస్తావించారు. యువకులుగా ఉన్నప్పుడు ఎక్కువ సంపాదించి వయసు మళ్ళిన తర్వాత రిలాక్స్ అవుదామని చాలామంది అనుకుంటారు, కాకపోతే అదే తప్పు. ఇక్కడ 2 దశలు ఉన్నాయి అనేది ఆయన చెప్తున్నమాట. ఒకటి వెల్త్ అక్యుములేషన్ స్టేజ్ అండ్ వెల్త్ ప్రిజర్వేషన్ స్టేజ్. సో వెల్త్ అక్యుములేషన్ స్టేజ్ ఇది మొదటి దశ, సంపాదించడం, దాచుకోవడం, వయసుతో సంబంధం లేకుండా చేయండి. ఈ దశలో చాలామంది తమ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో విషయంలో చాలా అగ్రెసివ్గా ఉండాలి. అంటే ప్యాసివ్గా ఉండి అరే ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామనో లేకుంటే ఏ పోస్ట్ ఆఫీస్లో పెడదామనో చిన్నగా కాకుండా కాస్త అగ్రెసివ్గా అంటే ఈ మిగిలిన అసెట్ క్లాసెస్ గురించి తెలుసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయండి అనేది సలహా. నెక్స్ట్ ఈజ్ వెల్త్ ప్రిజర్వేషన్ స్టేజ్. ఏదైతే సంపాదించుంటామో దాన్ని కాపాడుకోవాల్సిన దశ అన్నది రెండో మాట. ఇక్కడ ఇంతవరకు మనం సంపాదించింది దాచుకోవడం, అది పెరిగేందుకు ఆస్కారం ఇవ్వాలి. క్రమంగా ఇది మనకు ఆదాయాన్ని కూడా ఇవ్వాలి. మన ఆదాయం తగ్గినప్పుడు మనం గతంలో సంపాదించిన డబ్బు మనకు ఆసరా ఇవ్వాలి. అలా ఆ టైంలో మనకి డబ్బు అక్కడికి రావాలన్నది వెల్త్ ప్రిజర్వేషన్ స్టేజ్లో ఆయన చెప్పిన మాట. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఈజ్ అ కోర్ వెల్త్ బిల్డింగ్ టూల్. సో ఇతర అసెట్ క్లాసెస్ ఏమున్నాయని చూసేటప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మనకు ఒక అద్భుతమైన వెల్త్ బిల్డింగ్ టూల్ అవుతుంది. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మంచి సాధనం. అయితే ఓపిక కూడా దీనికి బాగా ఉండాలి. ఆటుపోట్లను చూసి తట్టుకోగల గుండె నిబ్బరం ఉండాలి. మంచి స్టాక్స్ను గుర్తించిన తర్వాత వాటిలో పతనం చూసి ఆందోళన పడద్దు. అవసరమైతే వాటిని ఇంకా అక్యుములేట్ చేసుకోండి. ఆందోళన ఎప్పుడూ స్టాక్స్ అమ్మద్దు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. అత్యవసర పరిస్థితులను తట్టుకొని నిలబడేందుకు బాండ్స్ లేదా క్యాష్ ఫ్లో మార్గాలు ఏవైనా ఉన్నాయేమో చూసుకోండి. ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఇమీడియట్గా మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ అమ్మేయడం కాకుండా ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాంటిది పెట్టుకోవడము, వాటిని క్యాష్ రూపంలో కొద్దిగా అమౌంట్ ఉంచుకోవడం లాంటి సాధనాల వైపు ఇలాంటి ఎమర్జెన్సీ వాటి కోసం ఉంచుకోండి అనేది చెప్తున్న సలహా. డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటాం? వై ఇన్వెస్టర్స్ లూజ్ మనీ ఇన్ స్టాక్స్? ఇది అందరికీ తెలిసినట్టే అనిపిస్తుంది, కాకపోతే ఇదొక $1 మిలియన్ క్వశ్చన్. మనం మార్కెట్ను టైం చేయగలమనే ధీమా, టైం ద మార్కెట్. సో ఇదే అంటే ఇదే ఈ స్టాక్ ఇంతకు మించి పడదు, ఇంకా ఇదే బెస్ట్ ప్రైజ్ అని కొనడం, లేదా ఇంకెంతకు మించి పెరగదు అని ఇక్కడ అమ్మేయడం. అలాంటి మార్కెట్ను టైం చేయొద్దు. ఎప్పుడు మార్కెట్ ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాలి, కానీ మనం ఇంకా ఇదే అన్న ఒక నిర్ణయానికి రావద్దు. పిక్ ద రైట్ ఇండివిజువల్ స్టాక్స్ అండ్ పిక్ విన్నింగ్ ఫండ్ మేనేజర్స్. మంచి స్టాక్స్ని, ఇండివిజువల్ స్టాక్స్ని పిక్ చేసుకోండి, లేదా మనకు అవకాశం లేనప్పుడు మంచి ఫండ్ మేనేజర్స్ని అయినా పిక్ చేసుకోండి. వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారో అందుకు తగ్గట్టు మనం కూడా ఆ స్ట్రాటజీని ఫాలో కావాలి అని చెప్పిన మరొక సలహా. ఫాలో అయ్యే సింపుల్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉండాలి. ఒక పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మనం ఎంత రిస్క్ తీసుకోగలము, ఎంతకాలం వేచి ఉండగలము అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనం బాధపడే కంటే ముందే మన వ్యూహం పర్ఫెక్ట్గా ఉండాలనేది ఆయన చెప్తున్న సలహా. మన పోర్ట్ఫోలియో రిస్క్ తగ్గించుకునేందుకు కొద్దిగా బాండ్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వండి. వెల్త్ను కాపాడుకునే స్టేజ్ అంటే ప్రిజర్వేషన్ స్టేజ్లో ఇది చాలా ముఖ్యం అవుతుంది. వీటితో క్యాష్ కూడా తక్కువ ఉంచుకోండి. 75% స్టాక్స్, 20% బాండ్స్ అండ్ 5% క్యాష్. సో ఇలా ఒక ప్రిన్సిపల్ అయినా ఇవ్వడం జరిగింది. 20-75 స్ప్లిట్ ప్రిన్సిపల్. ఇందులో 20% బాండ్స్, 75% స్టాక్స్ అండ్ 5% క్యాష్. సో మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాండ్స్లోకి క్యాష్లోకి డబ్బులు ఎక్కువ ఉండాలి అండ్ స్టాక్స్లో తగ్గించుకోవాలి. అసలు బాండ్స్ ఎట్లా ఉండాలి? రీసెంట్గా వచ్చిన ఫ్రాంక్లిన్ లాంటి బాండ్స్లో పెడితే పరిస్థితి ఏంటయ్యా అని అడుగుతారు మీరు మమ్మల్ని. సో అందుకే కాస్త తక్కువ రిటర్న్స్ వచ్చినా సరే గవర్నమెంట్ సెక్యూరిటీస్ లాంటి వాటి వైపు వెళ్ళడం మంచిది అన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్వెస్ట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్. సో ఇండెక్స్ ఫండ్స్లో ఎందుకంటే మనం మార్కెట్స్ని టైం చేయలేము, స్టాక్స్ మీద మనకు అవగాహన లేనప్పుడు ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అది కూడా బెటర్గా పర్ఫామ్ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్నది ఒక మాట. అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి, కొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోండి, నిత్య విద్యార్థిగా ఉండండి అన్నది ఆయన చెప్తున్న సలహా. నెక్స్ట్ మేనేజ్ యువర్ ఓన్ పోర్ట్ఫోలియో. సో పోర్ట్ఫోలియో నిర్వహించుకోండి. ఫైనాన్షియల్ అడ్వైజర్స్పై పూర్తిగా ఆధారపడద్దు, వాళ్ళే నమ్మొద్దు. ఒకవేళ మంచి సలహాదారు దొరికితే వెళ్ళని గుడ్, లేకపోతే ఓవరాల్గా మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ ఎవరో మీద తప్పు నెట్టే కంటే ఫస్ట్ మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటే మనం కూడా బాగా నేర్చుకోవాలి ఒక దశలో అన్నది సలహా. నెక్స్ట్ ఫాలో అయ్యే ఫ్లెక్సిబుల్ లైఫ్ స్టైల్. సో రిజిడ్గా ఉండొద్దు. అంటే నేను ఇట్లాగే ఉంటాను, ఇది ఇలాగే బతుకుతాను, నేను ఇలాగే బతకాలని కాకుండా అవసరానికి తగ్గట్టు, అంటే బాగా డబ్బులు ఉన్నప్పుడేమో ఓకే కొద్ది గొప్ప డీసెంట్ లైఫ్ స్టైల్, ఒకవేళ పరిస్థితులు బాగాలేనప్పుడు కిందికి దిగి 4 అడుగులు కిందికి దిగి తక్కువ జీవితం గడిపేందుకైనా సిద్ధంగా ఉండాలి అనేది
ఓవరాల్గా నేను చెప్పింది సారాంశం. సో చాలా లెంతీగా మీకు అనిపించచ్చు, కానీ చాలా బాగా అనిపించింది నాకైతే కొన్ని పాయింట్స్ పరంగా. సో కోలిన్స్ మీరు కూడా ఒకవేళ వీలుంటే ఎక్కడన్నా అంటే మొత్తం బుక్కి సంబంధించి మీరు కానీ ఓపిక ఉంటే జేఎల్ కోలిన్స్ గారు రాసిన బుక్ ద సింపుల్ పాత్ టు వెల్త్ అన్న బుక్ను కూడా మీరు ఫాలో కావచ్చు, చదవచ్చు. సో ఇది మేజర్గా మనం చూసిన అంశం. సో మనీ కంట్రోల్లో చూద్దాం రేపు మనకి నెక్స్ట్ వీక్ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని చూస్తే, నెక్స్ట్ వీక్ మనకి నెంబర్స్ ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, లుపిన్, టైటాన్, వోల్టాస్, అపోలో టైర్స్, కెనరా బ్యాంక్, అదాని పవర్, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటివి. సో నెక్స్ట్ వీక్ ఈ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు. అండ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ భేటీ ఉంది. 4వ తారీఖు భేటీ కాబోతున్నా, 6వ తారీఖున డెసిషన్ ఉంటుంది. బట్ మోస్ట్లీ స్టేటస్కు వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు అన్నది ఓవరాల్గా మార్కెట్లో వినిపిస్తున్న మాట. సో అండ్ కోవిడ్ కేసెస్ ఉన్నాయి, బట్ మార్కెట్ ఇటు దాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన వరి అయితే లేదు. ఇది ఓవరాల్గా నెక్స్ట్ వీక్ సంబంధించిన అంశాలు. సో మరిన్ని అంశాలు మనం ఎప్పటికెప్పుడు ProfitMaster.in వెబ్సైట్లో పెడతాం కాబట్టి ఒకసారి దాన్ని కూడా చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ వీకెండ్. సగం వీకెండ్ అయిపోయింది ఇప్పటికే, బట్ స్టిల్ ఉన్నదాన్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.